నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పచ్చి కొబ్బరితోటి కాలీఫ్లవర్ బఠానీ వేసి కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రోటీలోకి పూరీలోకి సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషను. కాలీఫ్లవర్ని ముందుగా మనము ముక్కలుగా కట్ చేసుకుందాం. కాడలు లేకుండా ఇలా కొంచెం మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేడి చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులో కాలీఫ్లవర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత కాలీఫ్లవర్ను వడగట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి గసగసాలు 1 టీ స్పూన్, వేయించనక్కర్లేదు. ఇప్పుడు ఒక 4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ముందు వాటర్ ఏమీ వేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా మాత్రమే వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలను కూడా మనము కచ్చాపక్కగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇలా తర్వాత టమాటాలు ఒక 4 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటో ప్యూరీ కూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వేసుకునే ఈ పోపు కాసేపు నూనెలో మంచిగా వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త నూనెలో వేపుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఉల్లిపాయ ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న కాలీఫ్లవర్ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం పొడి వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. కలర్ చాలా బాగా వస్తుంది, కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఉప్పు కారాలంతా కాలీఫ్లవర్కు పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే గ్రీన్ పీస్ వేసేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడుతున్నా కాబట్టి కర్రీని కొంచెం ప్రిపేర్ అయ్యేటప్పుడు వేసుకుంటున్నాము. మీరు ఫ్రెష్ది వాడాలంటేనంటే స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ధనియాల పొడి వేసేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మసాలా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఈ కొబ్బరి వాటర్ ఉంటుంది కదా అది నీట్గా కడిగి వేసేసుకొని తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసం అన్నమాట. వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము గరం మసాలా పొడి, కొంచెం కసూరి మేతి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలాలి. చూసారు కదా, మనకు గుమగుమలాడే పచ్చి కొబ్బరితోటి కాలీఫ్లవర్ బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. రోటీలోకి అయితే సూపర్గా ఉంటుంది, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.